వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మామ్ ఆఫ్ టు. నేను మీ మాధురి వెంకట్ రెడ్డి. ఏంటి వీడియో స్టార్టింగ్ లోనే గూళ్ళు గట్ట దులుపుతూ ఈ పని చేసేస్తున్నాను అనుకుంటున్నారా? మరి చెయ్యాలి కదండి, సంక్రాంతి వస్తుంది. అసలే మన తెలుగోళ్ళకి పెద్ద పండగ. సంవత్సరంలో సంక్రాంతికి ఒకసారి, వినాయక చవితికి ఒకసారి ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకుంటాం కదా, అదే చేస్తున్నాను ఇప్పుడు. ఈ ఇయర్ లో నేను పెట్టిన ఫస్ట్ వీడియో ఇదే. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. 2024 స్టార్ట్ అవుతూనే అందరికి ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం హెక్టిక్ గా నడుస్తుంది ఎవ్రీ డే. నాకు పనుల్లో హెల్ప్ చేయడానికి వచ్చే హెల్పర్ 15 డేస్ లీవ్ పెట్టారు. అందుకని ఇంకా మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు అస్సలు టైమే కుదరట్లేదు. పిల్లలతోనే సరిపోతుంది. అలాగా మన తెలుగు వాళ్ళ పెద్ద పండగ ఏమో వచ్చేస్తుంది, ఇల్లేమో శుభ్రం చేసుకోవాలి, హెల్పర్ ఏమో రాలేదు. ఇటువైపు చూస్తే పనులు, ఇటువైపు చూస్తే పిల్లలు. అదేంటో హెల్ప్ చేస్తారని అనుకుంటే మా ఆయనకి కూడా ఆఫీస్ లో పని ఎక్కువైపోయింది. మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం కూడా రాకుండా ఏకంగా ఈవినింగ్ వస్తున్నారు. ఈవినింగ్ వచ్చాక అయినా సరే కాస్త ఫ్రీగా ఉంటారంటే అప్పుడు కూడా ఇంట్లో ల్యాప్టాప్ వేసుకుని ఆఫీస్ పని చేస్తూనే ఉండాలి. సరేలే ఇల్లు క్లీనింగ్ పోస్ట్ పోన్ చేసేద్దాం, హెల్పర్ వచ్చాక చేసుకుందాం అని అనుకుంటే కాసేపటికి నాకే అనిపించింది అదేంటి హెల్పర్ లేకపోతే నేను చేసుకోలేనా, ఒకసారి ట్రై చేద్దాము, నా వల్ల అవుతుందో లేదో చూద్దాము అని. చిన్నప్పుడు స్కూల్లో మా ఇంగ్లీష్ సార్ చెప్పారు, ప్లాన్ ద యాక్షన్, యాక్షన్ ద ప్లాన్ అని. అందుకని ప్లాన్ వేసుకున్న వెంటనే టైం కూడా చూసుకోకుండా వాళ్ళని పడుకోబెట్టేసి యాక్షన్ లోకి దిగిపోయాను. ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి నాకైతే 4 డేస్ పట్టింది. ఎందుకంటే రోజుకు ఒక రూమ్ చొప్పున క్లీన్ చేశాను. ఆ క్లీనింగ్ చేయడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఆ క్లీనింగ్ చేయడానికి మొత్తం అంతా అరేంజ్ చేసుకోవడం, అంటే పిల్లలకి త్వరగానే అన్ని తినిపించేసి ఆడిపించేసి అలసిపోయేలా చేసి పడుకోబెట్టాలి చూడండి, దానికి ఎక్కువ శ్రమ పడాలి. వన్స్ వాళ్ళు నిద్రపోయారంటే ఎంతసేపు చెప్పండి క్లీనింగ్. పిల్లలు పుట్టక ముందైతే ఇల్లంతా ఒక్క రోజులో క్లీన్ చేసేసేదాన్ని, అది కూడా వితౌట్ హెల్పర్. ఇప్పుడంటే మరి చంటి పిల్లలు ఉన్నారు కదా, మరి డస్ట్ అంతా వాటిలో ఎందుకు అని వాళ్ళని పడుకోబెట్టిన తర్వాతే క్లీనింగ్ అనేది చేసుకునేదాన్ని. వీడియో అయితే చూస్తూ ఉండండి, నేను మధ్య మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటాను హౌస్ క్లీనింగ్ వి. మీకు ఏమైనా యూజ్ అయ్యే ఉంటే నెక్స్ట్ టైం నుంచి హౌస్ క్లీన్ చేసుకునేటప్పుడు ఆ టిప్స్ ఫాలో అయిపోండి. అలాగే నేను చెప్పే టిప్స్ కన్నా ఇంకా మంచివి, బెటర్వి, ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అనేవి మీకు ఏమన్నా తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి, అవి నేను ఫాలో అవుతాను నెక్స్ట్ టైం నుంచి. ఫస్ట్ టిప్ వచ్చేసి ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం. మాస్క్ ఎందుకంటే డస్ట్ మన ముక్కులోకి వెళ్లకుండా ఉంటదని. ఎందుకంటే డీప్ క్లీన్ చేసినప్పుడు చాలా అంటే చాలా మెత్తటి దుమ్ము ఎగురుతూ ఉంటది, అది ముక్కులోకి వెళ్తే అనవసరమైన ఎలర్జీస్ అని అవి ఇవి వస్తూ ఉంటాయి. ఎలాగో కరోనా టైంలో బోల్డ్ అని మాస్కులు కొనే ఉంటారుగా, అవి ఒకటి బయటకు తీసి శుభ్రంగా వాష్ చేసి ఇలా క్లీనింగ్ అప్పుడు వాడేసుకోవచ్చు. ఇంకా ఎప్పుడైనా సరే శుభ్రం చేసినప్పుడు పైనుంచి కిందకు శుభ్రం చేయాలి. అంటే ఫస్ట్ బూజులు దులిపి, ఆ తర్వాత వాడుకున్న ఫోటో ఫ్రేమ్స్ లాంటివి, ఆ తర్వాత కర్టెన్స్, ఆ తర్వాత దాని కింద ఉన్న కుర్చీలు, సోఫాలు ఇలాంటివి, ఆ తర్వాత కింద ఫ్లోర్ అన్నమాట. ఇలా గోడ లోపలికి ఉండే బీరువాల్ లాంటివి ఉంటే ఫస్ట్ అవి సర్దేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత అది క్లోజ్ చేసి పైన శుభ్రాలు ఎంతో సేపు పట్టదు. ఈ కబోర్డ్స్ ఇలాంటివి సర్దినప్పుడే చాలా టైం మనకి అయిపోతుంది. మేము ఉండే దగ్గర అన్ని ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్, చలి కూడా విపరీతంగా ఉంటది, ఎండ కూడా విపరీతంగా ఉంటది. ప్రస్తుతానికి అయితే వింటర్ కాబట్టి కాస్త దుక్కగా ఉన్న బట్టలు అవి బోర్డ్ లో ఉంటాయి. అదే సమ్మర్ అయితే కాటన్ వి అవి పెడతాము. మాకు సీజన్ కి తగ్గట్టు బట్టలు మారుస్తూ ఉండాలి. అన్ని సీజన్స్ లోని ఒకేలాంటివంటే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ సర్దుకునేటప్పుడే ఇంక ఈ బట్టలు వాడము, ఇవి కలర్ వెలిసిపోయాయి, ఇవి ఇంకా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయి, ఇలాంటివన్నీ పక్కకు తీసి పెట్టేస్తాను. కాలనీలోకి హెల్పర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరికన్నా బట్టలు యూజ్ అవుతాయంటే వాళ్ళకి ఇచ్చేస్తాము, లేదంటే అనాథాశ్రమాలకి ఇచ్చేస్తాము. దుప్పట్లు కాస్త దుక్కగా ఉన్న బట్టలు ఉంటాయి కదా, అవైతే మేము ట్రావెల్ చేసినప్పుడు ఒక్కొక్క జత గ్యారెంటీగా తీసుకెళ్తాము. ఎందుకంటే రైల్వే స్టేషన్ లోని, బస్ స్టేషన్ లో చాలా మందిని చూస్తాను నేను, వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు, అండ్ దోమలు కూడా కుడుతూ ఉంటాయి చిన్న పిల్లలకి. నాకు జాలేస్తుంది వాళ్ళని చూస్తే, అందుకని ఎప్పుడు ఒక ఎక్స్ట్రా బ్లాంకెట్, ఎక్స్ట్రా డ్రెస్ పట్టుకొని వెళ్తాను. ఎవరైనా అవసరం ఉంటది వీళ్ళకి అని అనిపిస్తే వాళ్ళకి ఇచ్చినప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా అనిపిస్తుంది, అమ్మయ్య మన వస్తువులు ఏమి వేస్ట్ అవ్వలేదు, ఇంకొకరికి బాగా అవసరం ఉన్నోళ్ళకి యూజ్ అయ్యాయి కదా అని. బట్టలు సర్దేటప్పుడే నేను చేసే ఇంకొక పని ఏంటంటే, కబోర్డ్ లో మంచి స్మెల్ రావాలని దేవుడి దగ్గర వెలిగించే అగరొత్తుల ప్యాకెట్లు ఖాళీ అయిపోతే అవి పడేయకుండా తీసుకొచ్చి బట్టల్లోనే పెట్టేస్తాను. కబోర్డ్ ఓపెన్ చేసిన వెంటనే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటది. అలాగే ఎప్పుడు ఖాళీ అయిపోతే అప్పుడు పాతవి రీప్లేస్ చేసేస్తూ ఉంటాను. కవర్స్, సెంటులు, స్ప్రేలు ఇవన్నీ కొట్టుకోవచ్చు కానీ అందులోని కెమికల్స్ అవన్నీ ఉంటాయి, దానివల్ల స్కిన్ ఎలర్జీస్ అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటది. పూజలు, గూళ్ళు, ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకైతే ఈ స్టిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అమెజాన్ లోనే తీసుకున్నాను, పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు, 200 to 300 మధ్యలోనే వచ్చేసింది. ఈ బూజుల కర్రీని మనం ఎలా కావాలంటే అలా ఉంచుకోవచ్చు, అండ్ హైట్ కూడా చాలా హైట్ పెంచుకోవచ్చు. దగ్గరలో ఆ సీలింగ్ ఉన్నది కదా, సీలింగ్ హైట్ వెళ్ళిపోతుంది మనం మొత్తం అంతా లాగితే. ఫెదర్ లా కనిపిస్తుంది కదా, అది ఇలా బెండ్ అవ్వడం వల్ల ఫ్యాన్స్ కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్. ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేయండి, అమెజాన్ లో దొరుకుతుంది మనకి. కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి. రోజుకొక రూమ్ క్లీన్ చేస్తూ ఉంటే వెంటనే అయిపోయేది పని. లివింగ్ ఏరియా, బెడ్రూమ్ ఇవన్నీ క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే, మన వంట గదిని శుభ్రం చేసుకోవడం ఒక ఎత్తు. వంటింట్లో జిడ్డు, మురికి అన్ని పోవడానికి ఇంట్లోనే నేను ఒక లిక్విడ్ లాంటిదే తయారు చేసుకుంటాను, హోమ్ మేడ్ కాలిన్ అనుకోండి. కాలిన్ లాగా మంచి వాసన రాకపోయినా శుభ్రం మాత్రం చాలా బాగా అవుతుంది. వీడియోలో చూపించినట్టు కొలతకి ఒక గ్లాస్ తీసుకుని ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ వెనిగర్ అండ్ వాటర్ కలపండి.
కలపండి. అందులో కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా షాంపూ కూడా వేసి కలపాలి. ఈ షాంపూ స్మెల్ ఏదైతే ఉందో ఎక్కడ క్లీన్ చేసామో అక్కడంతా ఆవాసనే వస్తుంది. బాగా కలిపిన తర్వాత ఒక బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వంటగది క్లీన్ చేసేటప్పుడు కౌంటర్ టాప్ మీద ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా చూసుకోవాలి. ఇక్కడైతే గోడ మీద మరకలన్నీ చూసారా, ఇవన్నీ ఈ లిక్విడ్ సొల్యూషన్ తో ఈజీగా క్లీన్ అయిపోతాయి. గోడలు క్లీన్ చేయడానికి ముందే కౌంటర్ టాప్ మీద ఏంటేంటి ఎలక్ట్రికల్ యూటెన్సిల్స్ ఉన్నాయో అవన్నీ ఈ సొల్యూషన్ తోనే క్లీన్ చేసేస్తాను. చాలా బాగా మెరుస్తాయి. క్లీనింగ్ అంతా అయిన తర్వాత కొత్త వాటిలానే ఉంటాయి చూడడానికి. ఇప్పుడు ఏ ఎలక్ట్రికల్ ఐటమ్ క్లీన్ చేసినా సరే దాంతో పాటు ఆ వైర్ కూడా క్లీన్ చేయాలి. ఎందుకంటే జిడ్డు అవి పట్టేసి మళ్ళీ ఆ వైర్ దగ్గర చిన్న చిన్న ఈగల్ లాంటివి వాలుతూ ఉంటాయి. మిక్సీలో ఏం గ్రైండ్ చేసినా సరే చిన్న చిన్న ఒలుగుతూ ఉంటాయి కదా, ఆ చిన్న బుష్ దగ్గర ప్రతిసారి ఆ ఇరుకులను క్లీన్ చేయడం కష్టం అవుతుంది. సో క్లీన్ చేసి ఒక 2 నిమిషాల ముందే ఈ క్లీనింగ్ సొల్యూషన్ అనేది వేసేసాం అనుకోండి, బాగా నానుంటది. అప్పుడు బ్రష్ తో ఒకసారి క్లీన్ చేసేస్తే ఈజీగా లోపల ఉన్న డర్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా మిక్సీ కిందన ఫ్యాన్ లాంటిది ఉంటది కదా గాలాడడానికి, అక్కడ ఎప్పుడు వాటర్ లోపలికి వెళ్లకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ ఇండక్షన్ స్టవ్ అయితే రీసెంట్ గానే తీసుకున్నాము. సో దీన్ని పెద్దగా డీప్ క్లీన్ చేసే పని లేదు, అందుకనే పైనే తుడిచేస్తున్నాము. అండ్ వెనకాతల ఫ్యాన్ దగ్గర అయితే చాలా డస్ట్ పట్టేసి ఉన్నది, అది మాత్రం క్లాత్ తో శుభ్రంగా తుడిచేస్తున్నాను. కర్రీస్ అవి ఎక్కువ ఇండక్షన్ మీదే వండుతున్నాను, సో ఎక్కువ జిడ్డు పట్టింది వైర్ కి, అది కూడా ఈ సొల్యూషన్ తో వదిలిపోయింది. ఎలక్ట్రికల్ వన్నీ ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత పైన అటక మీద డబ్బాలు ఉన్నాయి చూసారా, దాన్ని కూడా ఈ సొల్యూషన్ తోనే ఒకసారి తుడిచేసాను. మొత్తం జిడ్డే ఉన్నా ఉంటే వదిలేద్దని, ఎందుకంటే మా వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది లేదు, అందుకని పొగంతా లోపలే ఉండిపోయి అన్నిటికీ పట్టేస్తుంది అనమాట. ఆ డబ్బాలు అండ్ ఆ అటక మీద పేపర్లు ఇవి గానీ రెగ్యులర్ గా మార్చకపోతే చిన్న చిన్న దోమలు బోల్డ్ అని వచ్చేస్తాయి, జిడ్డుగే పట్టుకొని ఉంటాయి. ఇండక్షన్ మీద వండే స్టార్టింగ్ లోని పొగంతా ఇలా లోపల ఉండిపోతుంది అని తెలిసినా కూడా పెద్దేం పట్టించుకునేదాన్ని కాదు. అప్పుడు బోల్డ్ అని ఈగలు వచ్చేసాయి. చూస్తే ఫ్రూట్స్ ఏం పైన ఉండేవి కాదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమయ్యేది కాదు. ఒక్కసారి సొల్యూషన్ తో క్లీన్ చేసిన తర్వాత ఇంకా దోమలే వచ్చేవి కాదనమాట. అప్పుడు అర్థమైంది సరిగ్గా కవర్ చేయకుండా వదిలేసిన ఫ్రూట్స్ వల్లే కాదు, జిడ్డు వల్ల కూడా దోమలు వస్తాయని. అందరికీ తెలిసిందే కదా, రాగి బిందెలో 24 అవర్స్ వాటర్ ఉంచి అవి తాగితే ఒంటికి చాలా మంచిది అని. అందుకే నేను కూడా ఇంట్లో రాగి పాత్రలో వాటర్ ఒక 24 అవర్స్ ఉంచి తాగడం మొదలు పెట్టాను. మొత్తం అంతా బానే ఉంటది కానీ రాగి బింది తోమడమే చాలా కష్టం. 2-3 రోజులకే కిలం పట్టేస్తూ ఉంటది. అండ్ రెగ్యులర్ గా అది మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేదంటే అదొక వాసన కూడా వచ్చేస్తాయి. అందుకని రాగి బింది కడగడానికి మా హెల్పర్ ఒక చిట్కా చెప్పింది. ఉప్పులోని కొంచెం నిమ్మరసం పిండి దాంతో తోయితే చాలా షైనీగా వస్తాయి, అండ్ కడిగేసిన వెంటనే ఇలాగా క్లాత్ తో తుడిచేయాలి అని అన్నారు. ఈ నిమ్మకాయ ఉప్పుతో తోమడం వల్ల చాలా ఫాస్ట్ గానే పని అయిపోతుంది. ఇది వరకు అయితే నిమ్మకాయ సొల్యూషన్ రెడీ చేసుకునేదాన్ని, అది వేరే వీడియోలో చెప్తా ఎలా రెడీ చేయాలని. దాంతో కూడా ఈజీగా వదిలేస్తుంది. ఇంక చూసారా 2-3 రోజులకు మాకైతే ఇలాగే అయిపోతూ ఉంటది. మాకు వాటర్ లో వచ్చే కాల్షియం బాగా ఎక్కువ అనమాట. యాసిడ్, బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ వేసి కడగచ్చు, కాకపోతే వంటగదిలో అదొక వాసన అలా ఉండిపోతుంది 2-3 రోజుల వరకు. అది కాకుండా వాటిలో చాలా పవర్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, వాటి వల్ల స్కిన్ కి ఐస్ కి చాలా ఇరిటేషన్ అవుతూ ఉంటది. అందుకని ఎప్పుడు సింక్ క్లీన్ చేయాలంటే అప్పుడు వెంటనే ఈ సొల్యూషన్ రెడీ చేసేసుకుంటాను. రెడీ చేసుకోవడం అయితే చాలా ఈజీ కదా, మొత్తం అన్ని ఇంట్లో ఉండేటివే. క్లీన్ చేసే ఒక 10 మినిట్స్ ముందు ఆ లిక్విడ్ సొల్యూషన్ అంతా స్ప్రే చేసుకుని ఉంచితే బాగా క్లీన్ అవుతుంది. అండ్ కౌంటర్ టాప్ క్లీన్ చేసే బ్రష్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసుకుంటే రబ్బర్ కి పైన బ్లాక్ గా పట్టేస్తూ ఉంటది కదా, అలాంటిది పట్టకుండా ఉంటది. హోమ్ మేడ్ కాలిన్ మొత్తం అంతా స్ప్రే చేసి ఉంచాం కదా, సో 10 మినిట్స్ అయిన తర్వాత స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా, దాంతో మొత్తం అంతా స్క్రబ్ చేస్తూ క్లీన్ చేయాలి. ఒక 5 మినిట్స్ అలా స్క్రబ్ చేసిన తర్వాత వాటర్ తో కడిగేస్తే మీరే చూస్తారు మ్యాజిక్ అంతా చాలా వైట్ గా వస్తుంది. సింక్ అసలు మరకలు లేకుండా, ఇరుకుల్లో నాచులాగా ఏమైనా పట్టేస్తున్నా అదంతా క్లీన్ అయిపోతుంది. కడిగేసాక త్వరగా డ్రై అవ్వాలని వాటర్ అంతా వైపర్ తో క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా ముందు ఉన్న సింక్ కి ఇప్పటికి తేడా. ముందు చెప్పాను కదా సోప్ సొల్యూషన్, అందులో కాస్త ఎక్కువ షాంపూ వేసుకుంటే ఇలాంటి మొండి జిడ్లన్నీ పోతాయి. మొండి జిడ్డు ఏంటంటే మాకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదని ముందే చెప్పాను కదా, సో ఆ కిటికీ తలుపు అంతా తీసి నేను వంట చేసుకుంటా గ్యాస్ మీద చేసినప్పుడు. సో పొగంతా ఏదైతే ఉంటుందో గాలి వల్ల బయటకు వెళ్లకుండా లోపల ఉండిపోయి ఆ కిటికీకే పట్టేస్తూ ఉంటుంది. సో అదంతా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడవాళ్ళ ఆయుధం అంటే స్టవ్ అనమాట, అది కూడా డీప్ క్లీన్ చేసేసుకోవాలి కదా. మరి జనరల్ గా స్టవ్ నేను ఎవ్రీడే నైట్ పడుకునే ముందు క్లీన్ చేసేసి నెక్స్ట్ డే కోసం రెడీ చేసి పెట్టుకుంటా, అందుకే పెద్ద జిడ్డు గట్ట ఏం ఉండదు. కానీ డీప్ క్లీన్ అప్పుడు మాత్రం బర్నర్లు అవన్నీ తీసి కూడా క్లీన్ చేస్తాను. అవన్నీ ఆ లిక్విడ్ సొల్యూషన్ ఉన్నది కదా అందులో వేసేసి ఒక అరగంట పాటు ఉంచామనుకోండి, బ్లాక్గా అయిపోయిన బర్నర్లు కాస్త మళ్ళీ కొత్తగా
అంటే మరీ బ్రాంజ్ కలర్ ఇలా కనిపించదు కానీ కొంచెం మురికైతే పోతుంది. మాడిపోయిన మసి లాంటివి గట్ట వదిలిపోతాయి. ఇంట్లో వాడి పడేసే టూత్ బ్రష్లు ఉంటాయి కదా, వాటితో ఒకసారి క్లీన్ చేసేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది ఆ మసి అనేది. గ్యాస్ స్టవ్ డీప్ క్లీన్ తో మొత్తం కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది. అండ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత వంటగదిలో మంచి వాసన రావడానికి ఒక అగరత్ అయినా ధూప్ స్టిక్ అయినా ఖచ్చితంగా వెలిగిస్తాను. మెయిన్ గా నాన్ వెజ్ వండిన రోజు అయితే కిచెన్ లోకి రాలేము, అంత వాసన వస్తూ ఉంటది. చేపలు అయితే అసలు చెప్పక్కర్లా. ఇంకా వెజ్ అయినా సరే అదొక అలవాటు అయిపోయింది. ఏ రోజైనా సరే ఒక ధూప్ స్టిక్ మాత్రం వెలిగించేస్తాను వంటగదిలో మంచి వాసనతో హ్యాపీ ఫ్రెష్ ఫీల్ తోని వంట చేయొచ్చని. నా కిచెన్ అయితే పండగ కోసం రెడీ అయిపోయింది. మొత్తం అంతా క్లీన్ అయిపోయి ఎక్కువసేపు నేను గడిపేది వంటగదిలోనే కాబట్టి ఇదే నాకు బాగా క్లీన్ గా కనిపించాలి. గ్యాస్ స్టవ్ అయితే తలతలా మెరిసిపోతుంది. ఈ రోజుల్లోని ఎక్కడ చూసినా ఇలాంటి అద్దాలే ఉంటున్నాయి కదా. లోపల వైపు నుంచి అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు, కానీ బయట వైపు నుంచి గ్రిల్స్ అవన్నీ ఉండడం వల్ల నేను ఇది ఆన్లైన్ లో తెప్పించాను లాస్ట్ ఇయర్. మ్యాగ్నెట్ ఉంటది అనమాట. ఈ రెండు మ్యాగ్నెట్ వల్ల అతుక్కుని ఉంటాయి. దీనికి అద్దానికి ఈ టేపు ఆ టేపు మనం పెట్టేసి ఈజీగా ఇలాంటి స్లైడింగ్ విండోస్ ని క్లీన్ చేసేసుకోవచ్చు. దీనికి కింద వైట్ స్ట్రిప్ వచ్చింది కదా, మొత్తం మురికంతా అదే పీల్ చేసుకుంటది. అక్కడ వెల్కో కూడా ఉన్నది, దానికే అతికించేసుకోవచ్చు. ఇది కొన్నప్పుడు దీంతో ఎక్స్ట్రా 2 వైట్ పీసెస్ కూడా ఇచ్చారు. ఐ మీన్ వైట్ స్ట్రిప్స్. ఇవి మురికైపోతే మనం ఓపెన్ చేసి క్లీన్ కూడా చేసేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవడానికి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, అందులో ఒకవైపు మనం చేత్తో పట్టుకోవడానికి హ్యాండిల్, ఇంకొక దానికేమో థ్రెడ్ ఇచ్చారు. ఫస్ట్ అయితే హోమ్ మేడ్ కాలిన్ 2 వైపులా అద్దానికి స్ప్రే చేసేసాను. ఆ తర్వాత థ్రెడ్ ఇచ్చారు కదా, థ్రెడ్ ఇచ్చింది అద్దానికి వెనక వైపు, అంటే ఎక్కడైతే మన చేయి దూరదో అటువైపు పెట్టేసి, ఇంకొకటి హ్యాండ్ పట్టుకోవడానికి ఇచ్చారు కదా, అదేమో మన సైడ్ పెట్టుకొని ఈజీగా ఇలా వీడియోలో చూపించిన విధంగా పైకి కిందకి అంటూ ఆ అద్దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అయితే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీ ఎవరికైనా ఇది పర్చేస్ చేయాలనిపిస్తే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఈ మధ్య అపార్ట్మెంట్స్ ఎక్కువ అయిపోయాయి కదా, సో అపార్ట్మెంట్స్ లో క్లీన్ చేసుకోవడానికి ఇదైతే చాలా యూస్ఫుల్ గా ఉంటది అని నాకు అనిపించింది. అద్దాలు అయితే దీంతో క్లీన్ చేసేసుకుంటాము, కానీ స్లైడింగ్ డోర్స్ కి అక్కడ చాలా దుమ్ము ఉండిపోతుంది వీడియోలో చూపించిన దగ్గర. అలాంటి వాటి దగ్గర ఇలాంటి పెయింట్ బ్రష్ యూజ్ చేసి మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇలాంటి ప్లేసెస్ లో వాక్యూమ్ క్లీనర్ తో అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది, కానీ అందరి దగ్గర వాక్యూమ్ క్లీనర్స్ అయితే ఉండవు కదా, అండ్ అది కూడా కరెంట్ చాలా ఎక్కువ లాగుతుంది. ఇలాంటి చిన్న పనుల కోసం అంత పెద్ద పెద్ద వాక్యూమ్ క్లీనర్లు కొనడం ఎందుకు, చక్కగా ఒక పెయింట్ బ్రష్ కొనుక్కున్నాం అనుకోండి, మొత్తం అంతా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇగో ఇలాంటి వాటిల్లోకి వేళ్ళు వెళ్తూ ఉంటాయి. మా చిన్నోడైతే బాగా కెలుకుతాడు, అందుకని ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసేస్తూ ఉంటాను. చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో. ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఈ నాప్థలిన్ బాల్స్ ని బట్టల్లోని పురుగు పట్టకుండా, అలాగే సింక్ లో కంపు రాకుండా, అలాగే చెప్పుల స్టాండ్ డోర్ తీసిన వెంటనే కంపు కాకుండా ఫ్రెష్ స్మెల్ రావడానికి, ఇంకా పైన సన్ సైడ్ల మీద కిచెన్ లోని గట్ట సింక్ నుంచి వేస్ట్ వాటర్ వెళ్ళిపోయే దగ్గర ఇలాంటి కొన్ని మెయిన్ ప్లేసెస్ ఉంటాయి. అక్కడ నాప్థలిన్ బాల్స్ వేయడం వల్ల ఒత్తింకలు గట్ట రాకుండా ఉంటాయి. అండ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ వచ్చేసరికి ఒక్కొక్కసారి పెట్టకూడని ఏమన్నా పెడితే ఫ్రిడ్జ్ అంతా కంపు కొట్టేస్తూ ఉంటది కదా. మా చిన్నప్పుడైతే మా మమ్మీ మొత్తం ఫ్రిడ్జ్ లో అన్ని పార్ట్లు బయటకు పీకి సర్ఫేస్ శుభ్రంగా తోమి పెట్టేది, కానీ అంత పని చెయ్యక్కర్లేదు. సింపుల్ గా 2 చిట్కాలు చెప్తాను. ఈసారి ఉల్లిపాయలు పెట్టినా పనసకాయ పెట్టినా కంపు వచ్చినప్పుడల్లా ఇది ఫాలో అయిపోండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఒక గిన్నెలోని కొద్దిగా వంట సోడా వేసి ఫ్రిడ్జ్ లోని ఓపెన్ గా వదిలేయండి, కొంపంతా పీల్చేసుకుంటది. ఇన్ కేస్ వంట సోడా గనక లేకపోతే నిమ్మకాయ చెక్క చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసి ఒక ఓపెన్ కప్ లో వేసేసి ఉంచేయండి. బ్యాడ్ స్మెల్ రమ్మన్నా రాకుండా చేస్తాయి. ఈ 2 టిప్స్ అయితే బాగా వర్క్ అవుతాయి, ట్రై చేసి చూడండి ఒకసారి. ఇల్లు దులపడం మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను అన్నిటికన్నా లాస్ట్ చేసే పని కార్పెట్లు క్లీన్ చేయడం. అవి క్లీన్ చేయడానికి అయితే కొద్దిగా సర్ఫ్, కొద్దిగా వంట సోడా వేడి నీటిలో వేసి ఇంట్లో ఉన్న కార్పెట్లన్నీ శుభ్రంగా ఇలా రోల్ చేసేసి ఆ బకెట్ లోనే దూర్చేస్తాను. ఈ రోల్ చేసేటప్పుడు చూడండి కార్పెట్ల కలర్, అండ్ నేను క్లీన్ చేసాక కూడా ఒకసారి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇందులో సర్ఫ్ తో పాటు బేకింగ్ సోడా కూడా వేయడం వల్ల మురికంతా తినేస్తుంది అనమాట. కొంచెం ఒక 30 మినిట్స్ అలా నానిన తర్వాత బ్రష్ కొడితే చూడండి ఎంత మురికి వచ్చేస్తుందో బయటకి. అంత ఎక్కువేం ఎఫర్ట్ పెట్టక్కర్లేదు, మొత్తం అంతా ఉండడం వల్ల అండ్ సోడా కూడా వేయడం వల్ల మురికంతా బాగా వచ్చేస్తుంది. వాష్ అంతా అయిపోయిన తర్వాత సేమ్ కొత్త వాటిలాగే మెరిసిపోతున్నాయి కదా. ఇంత త్వరగా ప్లాన్ చేసుకున్నా నా పనులన్నీ అయ్యేసరికి ఈ రోజు అయ్యింది. ఇంతకీ మీ ఇంట్లో పండగ శుభ్రాలన్నీ అయిపోయాయా లేదా? నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. బాయ్ బాయ్.